హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా చెల్లి ఒక స్పెషల్ డిష్ చేస్తా అని చెప్పింది. అదేంటో వెళ్ళి తెలుసుకుందాం పదండి. హాయ్ బుజ్జి, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ కువైట్ స్టైల్లో మనం దమ్ బిర్యానీ చేద్దామన్నా. ఓకే, కువైట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీయా? నేను చికెన్ దమ్ బిర్యానీ విన్నా, మటన్ దమ్ బిర్యానీ విన్నా, ఆఖరికి బొంగులో బిర్యానీ కూడా విన్నా. ఇదేంది ఇది? చికెన్ కువైట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ? అవును, అదే మన ఇవాల్టి స్పెషల్. ఓకే ఓకే, అవును, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాల పొడి, చెక్క లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, ఆనియన్స్, క్యాప్సికము, టొమాటో, ఆలు, బీన్స్, సాల్ట్, కారం పొడి. ఓకే, మరి దీన్ని ప్రిపేర్ చేయడం ఎలా? ఫస్ట్ ఇలా ప్యాన్లో ఒక్కొక్కటి వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం క్యారెట్ని, ఇలా క్యాప్సికము ఫ్రై చేయాలి ఆయిల్లో, డీప్ ఫ్రై. అండ్ తర్వాత ఆలు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకో ప్యాన్లో కొంచెం ఫస్ట్ మనము ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నవి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లో కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి దాన్ని బాగా డీప్ ఫ్రై చేయాలి. ఆ స్మెల్ పోయే వరకు మనము వేయించుకోవాలి. దాంట్లో కొంచెం టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి టమోటాలు బాగా వేగాలి. ఆలు కూడా ఇలా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో బీన్స్ వేసుకుంటున్నాం డీప్ ఫ్రైకి. ఇలా అన్ని పసుపు, కారపొడి, ధనియాల పొడి, ఉప్పు కొంచెము అంతా వేసుకొని బాగా దగ్గర పడే వరకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పక్క ఆయిల్లో ఆల్రెడీ బీన్స్ వేగిపోయాయి, తీసేసుకుందాం. లాస్ట్లో ఆనియన్స్ వేయించుతున్నాము. ఇప్పుడు అది ఏదైతే మనం టమోటా మసాలా చేసుకున్నామో ఆ మసాలా అంతా ఈ డీప్ ఫ్రై ఐటమ్స్లోకి కలుపుకొని అన్నీ మళ్ళీ ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 3/4 రైస్ చేసుకున్నాం కదా, ఆ రైస్ని ఫస్ట్ తీసుకొని ఒక బౌల్లోకి సపరేట్గా ఈ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలాను ఒక లేయర్గా, రైస్ను ఒక లేయర్గా రైస్ని అండ్ మసాలాని ఇలా లేయర్గా మనము పెట్టుకోవాలి. ఇందులో ఓన్లీ ఈ ఐటమ్సే కాకుండా మనం చికెన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మన చాయిస్ని బట్టి మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ లేయర్స్గా పెట్టిన తర్వాత మనము 5 నిమిషాలు దమ్కు వదిలి 5 నుండి 10 నిమిషాలు దమ్కు వదిలి తీస్తే మన రైస్ ఇలా ఉంటుంది. అవునా బుజ్జి? ఓకే ఓకే, మొత్తానికి వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందా బుజ్జి? రెడీ అయిపోయిందినా. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నాకు నువ్వు వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని చూస్తే నాకైతే నోట్లో ఊరిపోయింది. బాగా తినాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను వెంటనే టేస్ట్ చేయాలని తొందరగా తీసుకొని వచ్చేసేయి. ఇదిగో అన్న, తిని టేస్ట్ చేసి చెప్పు. ఓకే, వావ్, ఏంది బుజ్జి ఇంత బాగుంది? ఇంత డ్రైగా, ఇంత వెజిటబుల్స్ బాయిల్ అయ్యి ఇంత పర్ఫెక్ట్గా, ఇంత బాగా టేస్టీగా ఎలా వచ్చింది బుజ్జి? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను బయట చాలా వెజ్ బిర్యానీస్ తిన్నా కానీ ఈ టేస్ట్ అయితే అసలు రాలేదు. మొత్తానికి ఎలా ఉంటుందో అని డౌట్లో ఉన్నా, కానీ సూపర్గా ఉంది. కువైట్ స్టైల్లో వెజ్ దమ్ బిర్యానీ అనేది ఎక్సలెంట్గా వచ్చింది. ఇలాగే ఈ రెసిపీ మీరు కూడా ఫాలో అయ్యి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయా, దీనికి టమాటో చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంది. టమాటో చట్నీ మాత్రం మిస్ అవ్వద్దు. రెండు కలిపి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.